అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక దగ్గరికి మేమైతే తిరుగుతూనే ఉన్నాము. అండ్ ఇంత వర్షంలో కూడా మేము వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ వ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా నా డైలీ వ్లాగ్స్ రొటీన్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోని ఫుల్గా చూసిన తర్వాత లైక్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో కామెంట్ కూడా ఇచ్చేసేయండి. ఇదైతే లాస్ట్ వీక్ సండే రోజు వ్లాగ్ అండి. మా బాబుది బర్త్డే అయిపోయిన తర్వాత రోజు మేము వైజాగ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇండియాకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ తిరుగుతున్నాము. మేము ఒక చోట అయితే ఉండట్లేదు. సో అటు నుంచి ఇటు రిలేటివ్స్ ఎవరో ఒక ఇంటికి వెళ్తూనే ఉన్నాము. ప్రజెంట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఫ్రీ బస్లో వెళ్తున్నామండి. ఫస్ట్ టైం ఫ్రీ బస్సులో ట్రావెల్ చేసేస్తున్నాం అనమాట. అంటే ఆగస్టు 15th నుంచి మనకు పెట్టారు కదా, 17th మేము వెళ్తున్నాము. ఆధార్ కార్డు పట్టుకొనే వెళ్ళాము. అమ్మకి నాకు ఫ్రీ, అంటే లేడీస్కి ఎలాగో ఫ్రీనే కదా. మా పిల్లలు ఇద్దరు వచ్చారు మాతో పాటుగా. అసలు యాక్చువల్లీ అందరం, మా హస్బెండ్ తమ్ముడు అందరం వైజాగ్కి వెళ్ళాల్సిన ప్లాన్ ఉంది. ఈ వర్షం కారణంగా అందరూ ఆగిపోయారు మిగతా వాళ్ళందరూ. నేను, పిల్లలు, మా అమ్మ మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్కి వెళ్ళడానికి ఒక స్పెషల్ అయితే ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ వైజాగ్కి నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇంక ఇక్కడే తిరగడం, నా సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉండడం అనేది ఉందన్నమాట. అందుకనే స్వీట్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంక మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఫస్ట్ డైరెక్ట్గా. సో ఆఫ్ కోర్స్ వైజాగ్ వస్తున్నాం అంటే మెయిన్ మా అక్క వాళ్ళ ఇంటికే. అంటే ఇంకా ఉన్నారు రిలేటివ్స్, కానీ ఫస్ట్ ప్రయారిటీ అక్క వాళ్ళ ఇల్లే కదా. అండ్ అక్క కూడా జాబ్ చేసుకుంటుందండి. సో గీతం యూనివర్సిటీలో వర్క్ చేస్తుంది అనమాట. నేను ఇంతకుముందు ఏ వీడియోలోని నేను మా అక్క గురించి షేర్ చేయలేదు, బట్ ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ అక్క అంటే తల్లి తర్వాత తల్లిలాగా అనమాట. ఇంకా తను కూడా ఫస్ట్ నుంచి వర్కింగ్ ఉమెన్. 19 years అప్పుడు జాయిన్ అయింది. సో స్టిల్ ఇప్పటికీ కూడా గీతం యూనివర్సిటీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుంది. అండ్ వాళ్ళకి 2 పాపలు. ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి తన కాళ్ళ మీద తను నిలబడి మమ్మల్ని బాగా చూసుకుంటూ, పిల్లల్ని బాగా చూసుకుంటూ, చాలా సాక్రిఫైజులు చేసుకుంటూ, ఉమెన్గా, తల్లిగా, సో చాలా మంచి రోల్ ప్లే చేసింది. అండ్ అక్కగా కూడా ఇంకా మా ఇంట్లో పెద్దది. అండ్ అందరం కూడా బాగా కలిసి ఉంటాము మేమంతా కూడా. సో బాగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి మా మావయ్య, అంటే మేనమావే, అమ్మ వాళ్ళ తమ్ముడినే అక్కకి ఇచ్చారనమాట. చాలా సింపుల్గా ఉంటాడు మా మావయ్య. గీతం యూనివర్సిటీలోనే మా మావయ్య కూడా వర్క్ చేస్తారు, జాబ్ చేస్తారు. బట్ మా మావయ్య గురించి సింపుల్గా చెప్పాలంటే సేమ్ అక్క అమ్మలాగా ఎలా భావిస్తామో మా మాయని కూడా నాకు ఒక తండ్రిలాగా అనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర నేను పెరిగాను. నన్ను బాగా చూసుకున్నారు పెళ్ళిలోని, డెలివరీస్ అప్పుడు. అండ్ ఇంక ఎప్పుడు ఇంకా వాళ్ళు మాకు సపోర్ట్గా ఉంటారనమాట. సో అంత సపోర్టెడ్గా ఉంటారు. సో నాకు స్వీట్ మెమరీస్ ఉన్నాయని చెప్పాను కదా. నాకు సమ్మర్ హాలిడేస్ అంటే చాలు. మనకి 45 days సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా. 45 daysలో 40 days ఇక్కడే గడిపే వాళ్ళం. ఆ పెళ్ళయ్యాక కూడా నా డెలివరీస్కి అన్నిటికీ ఇక్కడే ఉన్నాను. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. సో మాకు ఎంత బాండింగ్ ఉందో మా పిల్లలకి వాళ్ళతో కూడా అంతే బాండింగ్ ఉంది. సో ఇలాంటి రిలేషన్షిప్ ఇచ్చినందుకు ఆ దేవుడికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజుల్లో అంతలాగా కలిసి ఉండడం, బాగా ఉండడం కూడా చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. అండ్ మా మాయ గురించి చెప్పాలన్నా కూడా చాలా 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 సింపుల్గా ఉంటారండి. సో కొంచెం పూర్వకాలం మనిషిలాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. లైక్ హంగులు, ఆర్భాటాలు అలా ఏం ఇష్టం ఉండదు. సో ఇంత సింపుల్గా ఉంటారంటే అంత సింపుల్గా మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉంటారు. ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది కొత్తగా చూసిన వాళ్ళకి. మాకేం అనిపించదు, మాకు అలవాటే చిన్నప్పటి నుంచి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో
ఇంకా మా పిల్లలు కూడా చాలా అటాచ్మెంట్ అండి. సో బాగా ఆడతారనమాట అందరూ కలిసి. అండ్ వీళ్ళైతే సాగర్ నగర్లో ఉంటున్నారు. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. కృష్ణాష్టమి ఆగస్టు 16th జరిగిందని కదా, 17th సండే రోజు మేము వచ్చాం కదా. థర్డ్ డే సెలబ్రేషన్స్ అక్కడ చేస్తున్నారనమాట. అంటే 15, 16, 17 3 days ఇస్కాన్ టెంపుల్లో సెలబ్రేషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైజాగ్లో చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్ అయితే కడుతున్నారనమాట. సో అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, అవుతుంది, ఎప్పటి నుంచో అవుతుంది. మేము చిన్నప్పుడు ఇక్కడికి ఎవ్రీ సండే వచ్చేసేవాళ్ళం అండి. హాలిడేస్కి వచ్చినప్పుడు చెప్పాను కదా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయని. సో అక్క వాళ్ళ ఇంటికి మేము అందరం కలిసి ఇక్కడికి సెలవులకి రావడం, బీచ్లోకి, పార్కులకి అక్క వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు. అటు వర్కింగ్ ఉమెన్ అయినా సరే కానివ్వండి, మళ్ళీ మమ్మల్ని వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ అన్ని చోట్లకి తిప్పేదన్నమాట. సో ఇప్పటికీ కూడా వైజాగ్లోకి వస్తే అలా తిరగడం అనేది ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గించేసాము. ఎందుకంటే పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఇంకా అంతగా అవ్వదు కదా. సో అందరం కలిసి సరదాగా ఇంకా నైట్కి అలా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇంట్లో ఈవినింగ్ చక్కగా తినేసి ఇంకా తర్వాత బయలుదేరి వెళ్ళాం అనమాట. చాలా పెద్ద టెంపుల్ కడుతున్నారండి. సో మన ఇండియాలోనే పెద్దది వైజాగ్లో కడుతున్నారనమాట ప్రజెంట్. అది అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో వీళ్ళకి మా అక్కల ఇంటికి హౌస్కి దగ్గరే అనమాట. సాగర్ నగర్లోనే కదా కడుతున్నారు. సో ఇప్పుడైతే పక్కన ఇంకెప్పటి నుంచో ఉన్న ఓల్డ్ దాంట్లోనే ప్రజెంట్ ఇంకా మనకి కృష్ణుడు అండ్ పూరి జగన్నాథ్ స్వామి అవన్నీ ఉన్నారనమాట. చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఆడుకునే వాళ్ళం పూజ దగ్గర. ఇస్కాన్ టెంపుల్లో పూజలు బాగా చేస్తారు కదా. సో అదంతా కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఆ స్వీట్ మెమరీస్ అలా వచ్చినప్పుడల్లా తలుచుకుంటూ ఉంటాము. బాగా అనిపిస్తుంది. చిన్నప్పటి విషయాలు తలుచుకుంటే ఎవరికైనా బాగానే అనిపిస్తుందిలేండి. ఇదిగోండి, ఇది కొత్తగా కడుతున్న టెంపుల్. ఫుల్ లైటింగ్ పెట్టారు. అండ్ ముందు రోజు వచ్చి ఉంటే ఇంకా చాలా బాగా సెలబ్రేషన్స్ అనేవి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పూజలు అన్నీ కూడా బాగుండేవి. అంటే ఉట్టి కొట్టడం ఇవన్నీ కూడా పెడతా ఉంటారనమాట. ఇంతకుముందు ఒక 2 సార్లు వచ్చాను నేను కూడా. అప్పుడు బాగా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇస్కాన్లో అంటే ఇంకా బాగానే చేస్తారు. సో ఇంకా ముందు రోజు సెలబ్రేషన్స్కి మేము కూడా రాలేకపోయాం. అంటే పెద్ద బాబు బర్త్డేకి అక్క వాళ్ళు రమ్మన్నారు, అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం వచ్చామన్నారు. బట్ మేము ఉండేది ఇంక ఇప్పుడే కదా అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసాం అనమాట. సో అందరూ మనుషులందరూ కావాలి, ఎక్కువగా అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు సో అన్ని చోట్ల కవర్ చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది నిజంగా మాకు చెప్పాలంటే. అండ్ ఈ టైంకి మేమైతే అరకుకి ప్లాన్ చేసుకున్నాము. సో ఈ తిరగడంలో మాకున్న వర్క్స్ వల్ల మేమైతే నిజంగా చెప్తున్నాం అండి, ఇండియాకి వచ్చాం కానీ ఎక్కడికి ఏ ట్రిప్కి కూడా వెళ్ళకపోయాం అనమాట. ఎందుకంటే అసలు తిరగడంలోనే మాకున్న వర్క్స్లోనే అయిపోయింది. ఇంకా తిరగాలని ఉన్న బాడీ సహకరించలేదు, ఆ కాలం కూడా సహకరించలేదు, వర్షాలు ఇవన్నిటితో. అండ్ ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడే ప్లాన్ చేసుకోవాలేమో అనిపించింది. సో ఇంకంతలాగా అయిపోయిందనమాట. ఇదిగోండి వ్యూ అంతా కూడా ముందు రోజు డెకరేషన్ చేసింది ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ డే రోజు మేము వెళ్ళినప్పుడు ఇంకా బాగుంది కదా అని చెప్పేసి నేను జస్ట్ ఆ క్లిప్పు అక్కడ ఉన్న అంతా కూడా ఇలా షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది కదండి. సో ఇంకా బాగా ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ని, ఊరికే అలా వదిలేయట్లేదు. ఇదిగోండి మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి తినైతే. సో తిను కూడా గీతంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా బీఎస్సీ చదువుతుందన్నమాట. గీతంలోనే చదువుతుంది, హాస్టల్లోనే ఉండిపోతుంది. అండ్ అక్కడ బొట్టు అయితే పెట్టుకున్నాము మేము కూడా కృష్ణుడిది. సో వెళ్ళినప్పుడల్లా ఇక్కడ బొట్టు పెట్టుకొని కాసేపు పూజలు చేసుకొని అప్పుడు అక్కడే ఫుడ్ ప్రసాదం తినేసి అప్పుడే వస్తాం అనమాట. సో మేము వెళ్ళినప్పటికీ క్లోజ్ చేశారు. అంటే నైట్ టైం అయిపోయింది కదా, మళ్ళీ హారతికి కాసేపట్లో ఓపెన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా అవన్నీ కూడా చూసాం అనమాట. ఎప్పుడు వస్తున్నదే, ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ ఎలాగా ఉంటున్నాయి. మళ్ళీ ఒకసారి అలా ఒక లుక్ అయితే వేసేసాము. కృష్ణాష్టమి కదా, కొంచెం ఇంకా మంచిగా పెయింట్స్ అవన్నీ కూడా వేశారు. మనకి ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇస్కాను అనేసరికి చాలా బాగుంటుంది అనమాట. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఇంకా సేపు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకా ఎవ్రీ సండే ప్రవచనాలు అవన్నీ కూడా ఇస్తారు కదండి, అదైతే ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ పూజ చేయడం, ఆ అట్మాస్ఫియర్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేము ఇంకా ఆ రోజు పూజ టైంకి అయితే మేమైతే రాలేదు. అండ్ చిన్న కృష్ణుడిని అక్కడ పెట్టారు, ఉయ్యాల్లో పెట్టారు. అక్కడ కూడా కొంతసేపు బాబు మా అక్కల చిన్న అమ్మాయిను మా పెద్ద బాబు రాలేదు, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. అంటే చిన్న అమ్మాయికి వర్క్స్ ఉన్నాయని చెప్పేసి రాలేదన్నమాట. ఇంకా నేను, మా చిన్నోడు,
అక్క వాళ్ళ పెద్దమ్మాయి అక్క ఇలా మేమే వెళ్ళాం అనమాట. ఇదిగోండి పూజ అయితే జరుగుతుంది. అండ్ కృష్ణుడు వ్యూ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చాలా చాలా బాగుంటుంది. కోర్స్ అందరికీ తెలుసు ఇస్కాన్ టెంపుల్లో మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి విగ్రహాలు అని చెప్పేసి. బట్ అయినా కూడా కృష్ణుడి అలంకారం చూస్తే ఎప్పటికప్పుడు మనకి ఆ అనుభూతి అనేది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో కృష్ణుడు అలంకార ప్రియుడు. ఎంత అలంకరించినా ఇంకా 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 చూడాలి చూడాలి చూడాలి, ఇంకా ఇంకా బాగుంది, ఎంత ముద్దుగా ఉన్నాడో ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కృష్ణాష్టమి, జన్మాష్టమి అంటే ఇంకా స్పెషల్గా రెడీ చేస్తూ ఉంటారు కదా ఆ రోజున. ఎంత బాగుంటుందో ఆ కలర్ కృష్ణుడికి వేస్తూ ఉంటే కదండి. సో రాధాకృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో కదా. సో ఇక్కడ పిల్లలు అయితే భజన చేస్తున్నారు. అప్పటికే 3 days నుంచి సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు కదండి. సో చాలా అలసిపోయినట్టున్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. ఇంకా లాస్ట్ డే కదా, ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా చాలా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరిగాయంట. మేమైతే ఇంకా ఆ రోజు చాలా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి. సో ఇంకా మేము కూడా కాసేపు కూర్చున్నాము హారతపాటు ఇచ్చేంత వరకు. ఇంకా మా అక్కల అమ్మాయి బాబు అక్కడ కూర్చొని భజన అవన్నీ కూడా చేశారు. ఇంకా సండే టైంలో అయితే బాగా చేస్తారండి అక్కడ భజన పాటలు ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగా అనిపిస్తాయి. చిన్నప్పుడు ఇక్కడికి వస్తే మేము కూడా ఇంకా అందులో లీనమైపోయే వాళ్ళం. అండ్ మా మాయ బాగా వెళ్తూ ఉంటారు, ఎవ్రీ సండే అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ రక్షాబంధన్కి మా అక్కల అమ్మాయికి చిన్న అమ్మాయికి కాలు బాగోక రావడానికి అవ్వలేదు. అండ్ వాళ్ళు రావడానికి కుదరక ఇంకా రక్షాబంధన్ ఇప్పుడైతే ఏముంది, ఎప్పుడైనా కట్టొచ్చు కదా, బాండింగ్ ఉంటే సరిపోతుంది. అండ్ శ్రావణ మాసంలో ఎప్పుడైనా కట్టొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు అయితే కట్టేస్తున్నారు అనమాట వాళ్ళు. కట్ చేస్తే మేము అసలు వైజాగ్ ఎందుకు వచ్చాము అనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసేసుకుంటానండి. సో దానికంటే ముందు ఇంట్లో మేము కూడా ఉన్నాం అనమాట. అంటే మా అక్క వాళ్ళ కంటే ముందు మా అక్క వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ మాకే రెంట్కి ఇచ్చారు. సో మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు అనమాట. మేము ఇంట్లో 2 years ఉన్నాము. అండ్ మా చిన్నోడు ఈ ఇంట్లోనే పుట్టాడు, మా పెద్దబ్బాయి LKG UKG ఇంట్లోనే చదివాడు. 2 years అంటే ఎన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి చెప్పండి. సో చాలా చాలా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ ఉండేటప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలు మేము ఎక్కువగా ఇక్కడ చాలా పండుగలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అప్పుడే వాళ్ళకి మాకు ఎక్కువ బాండింగ్ కూడా పెరిగింది. సో అంత బాగా కలిసి ఉండేవాళ్ళం. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపించింది. కోర్స్ నేను చాలా ప్లేసెస్ తిరిగాను కాబట్టి వెళ్ళిన ప్రతి చోట స్వీట్ మెమరీస్ ఉంటాయి, వెళ్ళేటప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. సో అవి చూసిన తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటాను అనమాట. అయితే అక్క వాళ్ళు ఈ ఇంటి దగ్గర నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికైతే షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇక్కడ అక్క వాళ్ళ అమ్మాయికి ఆ రోజు వర్షం కారణంగా కాలేజ్ సెలవు అని మెసేజ్ వచ్చిందని చెప్పి ఫుల్ డ్యాన్స్ వేస్తుంది. అయితే ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్క వాళ్ళ చిన్నమ్మాయికి కాలేజ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి లాంగ్ అయిపోతుంది అనమాట. సో అందుకనే కాంప్లెక్స్ దగ్గరలో వెళ్ళిపోతున్నారు వైజాగ్లోనే. సో అక్కడే హౌస్ తీసుకున్నారు రెంట్కి. సో ఇంకా ఈ హౌస్ ఖాళీ చేసేస్తారనమాట. ప్రజెంట్ స్టడీ పర్పస్ కొద్దిగా సామాన్లు తీసుకొని వెళ్ళారు. అంటే పర్మనెంట్గా అయితే వెళ్ళలేదు, ఓన్ హౌస్ అక్కడ కూడా ఉంటారు అండ్ ఇక్కడ కూడా ఉంటారు ఆ ఉద్దేశంతో వెళ్ళారనమాట. అంటే కాలేజ్ కొన్ని రోజులు పాప కొంచెం ఇబ్బంది పడుకుంటా కాంప్లెక్స్ దగ్గరలో ఇంకా వాళ్ళు రెంట్కి అయితే తీసుకున్నారు. కింద హౌసే తీసుకున్నారనమాట వీళ్ళు. అంటే ఇండివిజువల్ హౌసే అది, పైన ఓనర్స్ ఉంటారంట, సెంటర్లో ఎవరు రెంట్కుంటారు. అండ్ కింద వీళ్ళు రెంట్కి తీసుకున్నారు. ఇది చిన్న డబుల్ బెడ్రూము అండ్ హాలు వచ్చి పోర్షన్ అనమాట. వాళ్ళు ముగ్గురే కదండి ఉంటారు. అక్క వాళ్ళ పెద్దమ్మాయి ఎలాగో ఇంకా హాస్టల్లో ఉంటుంది. సో ఇంకా చిన్నమ్మాయి అండ్ మా అక్క అండ్ పిల్లలు అండ్ సామాన్లు కూడా అన్నీ కాకుండా మెయిన్ అవసరమైన మట్టుకు తీసుకొద్దాము అని చెప్పేసి ఇంకా తీసుకున్నారు. అయితే మేము అక్క వాళ్ళకి కొంచెం మైల్ వచ్చింది అని చెప్పేసి మా చేతే పాలు పొంగిద్దాము అని చెప్పి మేమైతే వచ్చాము. అందరూ వచ్చే ప్లాన్ ఉంది, ఇంకా అందరూ వర్షం కారణంగా ఇంకా ఆగిపోయారు. ఇంత వర్షంలో సామాన్లు షిఫ్టింగ్ అవ్వలేదు అండ్ పెయింటింగ్ కూడా వేస్తున్నారంట వాళ్ళు. ఇంకా హౌస్కి కంప్లీట్గా పెయింట్స్ అయితే వేయలేదు.
ఇంక మీరు గమనించినట్లయితే అక్కడ ఇంకా సగం సగం పెయింట్లు అయ్యాయి. సో ఇంకా శ్రావణ మాసం వెళ్ళిపోతే మంచి రోజులు ఉండవు కదా, ఇంకా అదే మంచి రోజులు ఉండవు కదా అని చెప్పేసి ఫస్ట్ సింపుల్గా పాలు పొంగించేసుకుంటున్నారు. ఇంకా తర్వాత మిగతా సామాన్లు అవన్నీ కూడా తీసుకొద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారనమాట. మేము వెళ్ళింది అందుకు. సో మీకు అర్థమైంది కదా. సో మా అక్క వాళ్ళు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. సో అక్కడ పాలు పొంగించారు. వన్స్ పేరెంట్స్ అయిన తర్వాత ఏం చేసినా సరే పిల్లల కోసమే చేస్తూ ఉంటారు. సో మా అక్క కూడా పిల్లల కోసం అయితే చాలా చేసింది. ఫస్ట్ నుంచి జాబ్ చేసింది అండ్ పిల్లల్ని బాగా చదివించాలి అని అనుకుంది. ఆ విధంగానే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంది. విష్ణుమూర్తి దయవల్ల, సత్యనారాయణ స్వామి దయవల్ల, లక్ష్మీదేవి దయవల్ల, వినాయకుడి దయవల్ల సో ఇంకా ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచిగా చదువుకోవాలి. సో అందరూ మేమందరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి దండం పెట్టుకున్నాము. అండ్ అమ్మాయి ఇంకా పాలు పొంగించేసింది అండ్ దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకుందనమాట. మీకు ఒక్కసారి హౌస్ మొత్తం చూపించేస్తాను చూడండి. సెల్లర్లో కింద ఇలా ఉంటుంది బయట. సో లోపలికి అడుగు పెడితే ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా హాల్ అనమాట. అండ్ టీవీ యూనిట్ అలా వచ్చింది. అక్కడ పైన సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇటువైపుగా చూస్తే ఒక బెడ్రూము. సో ఇంకా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. సో అక్కడ అయితే కొన్ని సామాన్లు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే వచ్చిందనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చేసింది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అంటే కొంచెం చిన్నగానే ఉన్నాయి కానీ బాగుందండి. కింద చాలా దగ్గర అనమాట. సో రెంట్ కూడా ఎక్కువే ఇక్కడ, ఎందుకంటే ఇంత చిన్న పోర్షన్ కూడా 11,000 పైన తీసుకుంటున్నారు అని చెప్పేసి అందనమాట అక్క. ఎందుకంటే ఇంకా ఇటు కాంప్లెక్స్ కానివ్వండి, ఇటు మనకి అన్నిటికీ దగ్గర అనమాట. అందుకని ఇంకా రెంట్ ఎక్కువైనా పర్వాలేదు. సో అన్నిటికీ ఫెసిలిటీస్ దగ్గరగా ఉంటుంది కదా, మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది. సో అన్ని వాకబుల్ డిస్టెన్స్ ఏవైనా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా ఫుల్గా వర్షం పడుతుందండి. ఇదిగోండి ఇలాగ కిచెన్ ఉంది. కిచెన్ అండ్ చిన్న దేవుడి గది కూడా, దేవుడి మందిరం ఇలా ఇచ్చారనమాట. ఇంకా అన్ని సామాన్లు తీసుకురాలేదు, తర్వాత అన్నీ తీసుకొచ్చి ఒకటి ఒకటి సెట్ చేసుకుంటారు ఇంకా వీళ్ళు. సో మేము మా పని కానిచ్చేసి ఇంకా ఆ రోజు రిటర్న్ అయితే అయిపోయాము. సో అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి అంటే జస్ట్ పాలు పొంగించి పరవన్నం కూడా కాకుండా ఇంటి దగ్గర నుంచే బ్రేక్ఫాస్ట్ అవన్నీ తెచ్చేసుకొని తినేసాము. అండ్ కొంచెం కాఫీ పెట్టుకొని అక్కడ తాగేసాము. అండ్ ఆ తర్వాత అదే రోజు మా మామయ్య వాళ్ళు గాజువాకలో ఉంటున్నారు, పెద్ద మామయ్య వాళ్ళును. సో పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడ ల్యాప్టాప్ పట్టుకున్నాడు కదా, ప్రవీణ్. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ కూడా ఒకసారి కనిపించేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో వచ్చిన వెంటనే ఫోన్ చేశాడు మా మాయ అక్కడికి రమ్మని. సో మా అమ్మకి 3 తమ్ముళ్ళు అనమాట. ఇప్పుడు ఈ అక్క ఏమో పెద్దక్క, అదే పెద్దమ్మాయి ఆవిడ, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇదండి వాళ్ళ వ్లాగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ